సార్ మనం గతంలో 5 నెలల కింద మనం ఇదే వేదిక ఈ తెలంగాణ విగ్రహం దగ్గరే మనం సాక్షిగా తీసుకున్నాం ఆ రోజు ఇంటర్వ్యూ. మీరు చెప్పినట్టుగానే ఫలితాలు కూడా వచ్చాయి. ఒక ఈ నియోజకవర్గం తప్ప, మహేశ్వరం నియోజకవర్గం తప్ప తగ్గింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వస్తుందను ఆయా యాంగిల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లు అదే విధంగా వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆల్రెడీ స్టేట్లో ఉంది, ఇంకా కొంత పాగా వేయబోయేలాగా ఉంది కదా. ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది దేశంలో? ఇప్పుడు దేశం మొత్తం మీద మనం చూస్తే మాత్రం ఈసారి వీళ్ళ అంచనాలు ఏదైతే బీజేపీకి ఉన్నటువంటి అంచనాలు అవి మాత్రం తలకిందులే సూచనలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి కుంభకోణాలు, వీళ్ళు చేస్తున్నటువంటి స్కాములు, తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా కార్మిక వ్యతిరేక చట్టాలు అయితేనేమి, ప్రజా వ్యతిరేక విధానాలు అయితేనేమి, నిరుద్యోగ సమస్యను పట్టించుకోకపోవటం అయితేనేమి, ఉత్పాదక శక్తి రంగాన్ని పట్టించుకోకపోవటం అయితేనేమి, ఇవన్నీ చూస్తే మొత్తం ఒక సమాజానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో పోతుంది తప్ప సమాజానికి లబ్ధి చేకూర్చే విధంగా మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఒకటి చారిత్రక, తర్వాత ఒక పటిష్టమైనటువంటి చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఉందో అది స్వాతంత్రాన్ని గురించి పోరాడింది. స్వాతంత్ర్యం సంపాదించడానికి దేశాన్ని ఒక ప్రాతిపదిక మీద అంటే ఒకే మార్గంలో నడిపించడానికి ఒక గట్టి పటిష్టమైనటువంటి పునాది కలిగి 100 సంవత్సరాలకు పైబడినటువంటి చరిత్ర కలిగిన కాంగ్రెస్ని ఎదుర్కోవటం అంత ఆషామాషి కాదు. వీళ్ళు చేస్తున్నటువంటి మూర్ఖ పనులు ఏదైతే ఉన్నాయో, మూర్ఖంగా ఏంటి, నీకు ఎంతకు కావాల్సింది పొద్దున్న లేస్తే గుడి గుడి అంటున్నావు. గుడి ఉంటే నీకు కడుపు నిండదు కదా. గుడి నువ్వు కట్టడం వల్ల నువ్వు నిరుద్యోగాన్ని పెంచుతున్నావు. గుడి ఎవరికి కావాలి? ప్రతి ఊళ్ళో గుడి ఉంది, ఊరున గుడి ఉంది. గుడి లేని ప్రదేశం ఎక్కడ ఉంది చెప్పండి? ఏ ఊరు ఉంది? ఏ పల్లె ఉంది? ఏ పట్టణం ఉంది? ప్రతి దగ్గర గుడి ఉంది. నీకు గుడి కావాల్సింది కాదు, ఈరోజు బడి కావాలి, ఈరోజు చదువులు కావాలి, ఈరోజు నిరుద్యోగాన్ని నిర్మూలించే ఒక చట్టాలు తీసుకురావాలి, ఈ మూఢనమ్మకాలు నిర్మూలించే చట్టాలు తీసుకొని రావాలి. ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు పొద్దస్తమానం నువ్వు గుడి అంటే నువ్వు గుడితోటి నువ్వు ఏం సాధించినట్టు లెక్క? ఎంతమందికి నువ్వు ఉపాధి కల్పించినావు? నువ్వు బిచ్చగాళ్ళని మాత్రమే నువ్వు అభివృద్ధి చేస్తున్నావు తప్ప ఒక అభివృద్ధిలోకి అంటే ఎంప్లాయీస్ని నిరుద్యోగుల్ని అట్లాగే వదిలిపెట్టారు. తర్వాత వ్యాపార రంగాన్ని అలాగే వదిలిపెట్టారు. మీరు ఓన్లీ ఇద్దరిని మాత్రమే చూసుకుంటున్నారు. దేశం మొత్తం మీద ఉన్నది ఓన్లీ ఇద్దరే కాదు కదా, అదానీ అంబానీలే కాదు కదా, చాలామంది ఉన్నారు. చాలామంది బిజినెస్ వర్గాలు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రోత్సహించండి, వాళ్ళందరి నుంచి పెట్టుబడులు స్వీకరించండి, ఇతర దేశాల నుండి పెట్టుబడులు రాబట్టండి, నిరుద్యోగాన్ని నిర్మూలించండి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కుల మత వ్యతిరేక చట్టాలను తీసుకురండి. అందరు లౌకికత్వాన్ని, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ప్రజాస్వామికంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనది. నానా వర్గాలు, నానా మతాలు, నానా కులాలు, ఇంతమంది ఉన్నట్టు నానా భాషలు ఉన్నా కూడా అందరూ ఒకే దాని మీద ఒకే మాట మీద ఉండేటువంటి దేశాన్ని మీరు ఈరోజు కులాల మీద, మతాల మీద, వర్గాల మీద సిఏ తీసుకొని వస్తామంటారు. ఈ సిఏ అనేది ఎందుకు, దేని గురించి, ఎవరికి కావాలి? ఇప్పుడు విన్నారా? మీరు చట్టాలు, కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేయండి. అవి ఇంప్లిమెంటేషన్ చేయకుండా పొద్దస్తమానం వాడు ఇంగ్లీషోడు ఇది చేసిపోయిండు, వాడు ఇంగ్లీషోడు ఇది చేసిపోయిండు, వాడు అది చేసిపోయిండు అని చెప్పేసి మీరు కొత్తగా ఏం చేసిండ్రు? మీరు తీసుకొని వచ్చింది ఏమి లేదు, ఈ జై శ్రీరామ్ అనేది తప్ప ఇక వేరేం తీసుకొని రాలేదు. ప్రతి ఒక్కటి వాడికి ఉన్నటువంటి కనీస అవసరాలని మీరు ఏ విధంగా ఎంతవరకు మీరు నెరవేరుస్తున్నారు మీ పథకాల ద్వారా అది చూపించండి. పథకాలన్నీ పక్కన దారిన పెట్టేసి మీరు స్కామ్లకు పడుతున్నారు. ఎలక్ట్రో బాండ్స్ తెచ్చారు. ఎలక్ట్రో బాండ్స్ మీరు భారతదేశంలో ఉన్న నల్లధనాన్ని కొల్లగొట్టి మేము తీసుకొని వస్తామని చెప్పిన వాళ్ళు మీరు నల్లధనాన్ని కూడా పెట్టుకుంటూ ఎలక్ట్రో బాండ్స్ తీసుకొని వచ్చి మీరు సమాజాన్ని నిలువున మీరు పట్టపగలే దోపిడీ చేస్తున్నారు. అది అఫీషియల్గా. అది ఎంతవరకు సమంజసం? ఈరోజు ఈ లిక్కర్ స్కామ్లో కొట్టుకున్నట్టు శరత్ రెడ్డి ఉన్నారు. శరత్ రెడ్డిని మీరు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ పెట్టి ఆయన అరెస్ట్ చేయించారు. ఆయన మీకు 60 కోట్లు వేయగానే మీరు ఆయన మీద మొత్తం మిస్టర్ క్లీన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇది నిర్మా వాషింగ్ పౌడరా? మీ దగ్గర ఎంత దళాలి పనిచేసినా, ఎంత చీటర్ అయినా, ఎంత దోపిడీదారైనా కూడా వాడు ఒక్కసారి మీ దాంట్లోకి వచ్చేస్తే, మీ మార్గంలోకి వచ్చేస్తే వచ్చినట్టే లెక్కన. అంటే వాడు మిస్టర్ క్లీన్ అన్నట్టే లెక్కన.
సో ఇలాంటి ఆలోచనలన్నీ, ఇలాంటి పోకళ్ళన్నీ సమాజానికి చాలా చాలా ఒక ప్రమాదకరమైనటువంటి సూచనలు. అదేవిధంగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ అయినా కూడా వాళ్ళకి ఇంతకుముందు చేసినటువంటి తప్పిదాలను సవరించుకొని ప్రజా అభివృద్ధి పనులు మాత్రమే చేపట్టాలి. ప్రజా అభివృద్ధి పనులు మీరు ఎప్పుడైతే చేపడతారో అప్పుడే సమాజం అనేది ఒక డెవలప్మెంట్కి వెళ్తుంది. అంతే తప్ప మీకు ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని అప్పుడు దోసుకున్న డబ్బుల్ని ఇప్పుడు దాచుకుంటున్నారు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉన్నారు. ఈరోజు ఉన్నటువంటి సోకాల్డ్ బీజేపీ ఎంపీలు అయితేనేమి, సోకాల్డ్ బీజేపీలో ఉన్నటువంటి లీడర్స్, పెద్ద పెద్ద నాయకులు అయితేనే వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? వచ్చిందల్లా ఫ్రమ్ కాంగ్రెస్ నుండి. కాంగ్రెస్ నుండి మీరు దోసుకున్నట్టు, కాంగ్రెస్లో అధికారంలో ఉండి దోసుకున్నటువంటి డబ్బుని ఈరోజు దాచుకుంటానికి, దాన్ని కాపాడుకుంటానికి మళ్ళీ మీరు కాషాయ రంగు కాషాయ జెండా నీడన పోయి మీరు దాచుకుంటున్నారు తప్ప మీరు సమాజానికి ఒరగబెట్టింది లేదు, ఎలగబెట్టింది ఏమీ లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు మీరు వర్గ వైషమ్యాలను, ప్రాంతీయ భాషా విభేదాలను ఇప్పుడు మీరేమంటున్నారు? బలవంతంగా తమిళనాడులో మీరు వెళ్ళి హిందీ రుద్దుతామని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎప్పటి నుండో నడుస్తుంది. వాళ్ళు మాకు హిందీ వద్దురా బాబు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరు వాళ్ళని వర్గాలుగా విడగొడుతున్నారు. అక్కడ పెరియారు భావజాలం ఉంది. మీరు ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు సౌత్ ఇండియా మొత్తం ద్రవిడ ప్రభావం కలిగినటువంటి ఒక ప్రాంతం. తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, కేరళ అయితేనేమి, మీరు అదేవిధంగా చూస్తే తమిళనాడు అయితేనేమి, పుదుచ్చేరి, గోవా అయితేనేమి, ఇవన్నీ కూడా మీకు ఒక ద్రవిడ సంస్కృతి కలిగినటువంటి ప్రాంతాలు. మీరు పెరియారు భావజాలాన్ని మీరు అంత తేలిగ్గా మీరు తీసిపడలేదు. ఆయన మంచి మంచి ఉద్యమాలు చేసి, మంచి మంచి పోరాటాలు చేసేసి ఆయన ఒక ఈక్వల్ రైట్స్ అనేది తీసుకొచ్చాడు, ఒక సమానత్వాన్ని తీసుకొని వచ్చాడు. బ్రాహ్మణ వ్యవస్థని ఆయన ఎంతో ధైర్యంగా ఎదుర్కొని ఆ అసమానతలు తొలగించాడు. నారాయణ గురు అయితేనేమి అక్కడి నుండి వచ్చినాయి కదా ఉద్యమాలు. మీరు ఈరోజు మీరు దేవుణ్ణి తీసుకొచ్చి, దయ్యాన్ని తీసుకొని వచ్చి, లేని దేవుణ్ణి తీసుకొని వచ్చి ప్రజల కంటగట్టి ప్రజల మనోభావాలతోటి ఆడుకొని శవాల మీద పేలాలు ఏర్పడినట్టుగా గుడి పేరు చెప్పేసి మీరు ఈరోజు ఓట్లు అడుకుంటున్నారు, ఓట్లు దండుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో చూసినట్టయితే ఇప్పుడు బతుకమ్మ అని కవిత ఎలా మొదలుపెట్టి ఇక ఎవరు కవితం అంతకుముందు కూడా ఎవరు బతుకమ్మ లేదన్నట్టుగా వీళ్ళు కూడా ఎక్కడ గుళ్ళు లేవు, భక్తులు దేవుళ్ళు లేవు అన్నట్టుగా చేస్తారు. ఈ రోజుకి నిత్య దీపారాధనకు నోచుకున్నటువంటి పాడుబడినటువంటి దేవాలయాలు కోట్లలో ఉన్నాయి. మీరు వాట్లను మీరు పునరుద్ధీకరించండి, వాట్ల దీపారాధన చేయండి. అవి వదిలిపెట్టేసి లేని దేవుళ్ళని మీరు పెట్టుకొని మీరు ప్రతి దగ్గర గుళ్ళో లేనట్ట మన భాషలో దేవాలయమే అయోధ్యలో ఉన్న జపమే అది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇది చాలా చాలా దారుణ ఆలోచన. ఇలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే భావజాలం ఉన్నటువంటి పార్టీ ఎప్పటికీ చాలా నిలదోయవు. ఈ ఫాసిస్ట్ ఆ రోజు జర్మనీ ఉంది, ఏమైపోయాడు? వీళ్ళందరూ మట్టికొని పోయారు. అదే చరిత్రను ఊడగొట్టుకొని పోతా నీకు ఎలాంటి శాశ్వతమైనటువంటి ఎలాంటి కారణమైనటువంటి ఆలోచన విధానం ఈరోజు ఈ అధికారులు. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు సరిదిద్దుకుని సెక్యులర్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అనేది మాత్రమే ఒకటి నిలదొక్కుంటుంది తప్ప నువ్వు ఏదో ఒకటే ఏకోనారాయణ ఉపాసన చేస్తే మాత్రం కాదు. తర్వాత ఈ మధ్యకాలంలో ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ చూసిన కేసీఆర్ గారిది, అది నేను అన్ని కోట్లు కట్టి అంబేద్కర్ విగ్రహాన్ని కడితే దాన్ని ఓపెన్ చేయకుండా లాక్ చేసి మిగతా దగ్గర ఎక్కడో చేస్తున్నారు అని, ఇదంతా కాంగ్రెస్ అంబేద్కర్ అవమానించారు. అది ఆయనకి ఏమి మాట్లాడటానికి ఏం తోయక పాలుపోక ఆయన స్టేట్లో ఉండి మాట్లాడే మాటలు తప్ప వేరే ఇంకేం లేవు. ఆయన యాదరికి ఆయన ప్రజలు ఆ సీజన్లో పోయేది పోతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. ఈరోజు అక్కడ కూడా జనాలు వెళ్ళారు, చూసుకునే వస్తారు. అక్కడ ఏంటంటే తాళాలు వేసారు అనేది అది రాంగ్. అక్కడ చీఫ్ మినిస్టర్ మన రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. అక్కడ పూలమాల వేసి సత్కరించడం అనేది జరిగింది. అవన్నీ ఫస్ట్ స్టేట్మెంట్, దాన్ని ఎవరు అంగీకరించరు. ఆయన చేసింది ఏం గొప్ప విధానం కాదు. ఆయన పబ్బం గడుపుకుంటానికి ఎలక్షన్ల ముందు 1 సంవత్సరం ముందు ఇది చేసిన. 10 ఏళ్లలో నువ్వేం సంకనాకినావా? ఏం చేసినావు నువ్వు? 10 ఏళ్లలో నువ్వు ఎందుకు పెట్టలేదు? ఒక స్థాయి ఉన్న నాయకుడు అనుకున్న నాయకుడు కూడా ఇంత దిగజారిపోవడానికి మీరు ఎలా భావిస్తారు? దిగజారిపోవడం అంటే ఇంకా ఆయనకి ఏమీ మాట్లాడటానికి ఏమీ లేవు. ఆయన దగ్గర ఎలాంటి టాపిక్ లేవు. ఆయన ప్రతి స్కామ్లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ అయితేనేమి, తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అయితేనేమి, తర్వాత
ఈ రోజు ఓడిపోయినటువంటి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన సొంతంగా నమ్ముకున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు లైన్ కట్టి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఈయన బీజేపీకి అనుకూలంగా చాలా మంది లీడర్లు అనుకుంటారు. ఇద్దరు ముందుగా ప్లాన్ అరెస్ట్ కూడా ఇంతకుముందు ఆల్రెడీ వీళ్ళ మిచల్ అండర్స్టాండింగ్ చేశారు తప్ప అది నువ్వు 2007 నుండి ఉన్నట్టు ఈ రోజు 2020 వరకు ఎందుకు వచ్చినావు? ఆ రోజు చేయలేదు నువ్వు. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు, ఈ రోజు నీకు అధికారం లేదు. బీజేపీ వాళ్ళు ఏంటంటే మేము వాళ్ళతో మేము కలిసి లేవు అని చెప్పేసి వాళ్ళు ఏదో డిక్లరేషన్ ఇచ్చుకోవడానికి అది చూపించారు తప్ప. కానీ ఇది వైఖరి ఉంది. రేపటి రోజు ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అనేది మొత్తం లేకుండా పోతుంది. ఇప్పుడు మనం 2023లో ఎలక్షన్ జరిగినాయి కదా, ఆ ఉద్దేశంతో కవిత చేస్తే మళ్ళా వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు బాగా పెరుగుతుందని ఇప్పుడు ఓన్లీ ఈ ఎలక్షన్స్ ముందే ఎందుకు కరెక్ట్ చేస్తారు? వీళ్ళకు క్రెడిబిలిటీ వీటిని ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తారు తప్ప అంతే క్రెడిబిలిటీ కాదు. ఒక్క నిమిషం కుటుంబ పరిపాలన అని రాహుల్ గాంధీ ఒక కాన్లతో పోసి ఇటువంటి సోషల్ కూడా చాలా చేస్తున్నారు. దీన్ని సోషల్ మీడియాలని వీళ్ళు కృత్రిమంగా సృష్టించి వీళ్ళు డైలీ జీతభత్యాలు ఇచ్చి ఈ ప్రాపగండా చెప్పిస్తున్నారు తప్ప కుటుంబ పాలన అనేది త్యాగాల ఫ్యామిలీ. వాళ్ళు త్యాగం చేశారు. ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయింది ప్రజల చేతిలో, రాహుల్ గాంధీ ప్రాణాలు కోల్పోయాడు. మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి స్వేచ్ఛ మన స్వాతంత్ర సమరంలో పోరాడాడు. మోతీలాల్ నెహ్రూ పోరాడాడు. వీళ్ళు ఏ పోరాటంలో వీళ్ళు పోరాడి మీరు మాత్రం చాలా దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఏదైనా సంస్థాగతంగా ఎలాంటి ఏదైనా విభేదనాశకంగా ఏదైనా మార్పులు ఉన్నా అవి చేసి ఏంటంటే స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన పార్టీ. ఈ రోజు గుడ్డ కాల్చి మీద వేస్తానంటే గుడ్డ పార్టీ. ఆ పార్టీని ఈ రోజు అంతేకంగా మాట్లాడటం అది కూడా హర్షించి మీరు చారిత్రక ఆధారాలు వాళ్ళకు చారిత్రక హత్యలు ఉన్నాయి. ఆన్ రికార్డెడ్ ఇవన్నీ ఆఫ్ రికార్డ్ కాదు. ఆ రోజు ప్రాణాలు కోల్పోయింది సొంత సెక్యూరిటీ వాళ్ళతో. సో నువ్వు ఈ విధంగా చేయగలుగుతావు? మీరు ఏం త్యాగం చేసి చెప్పి మీరు ఎవరు స్వాతంత్రం గురించి ఏ గోల్వాకర్ ఎక్కడ పోరాడు, లేకుంటే ఈ సవాక్ ఎక్కడ పోరాడు? బానిసలుగా ఉన్నారు. బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గర బానిసలుగా ఉండి క్షమాభిక్ష మీద ఉంది, పెన్షన్లు పొందారు. ఇదంతా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా కూడా సోషల్ మీడియా జరుగుతున్నదంతా ఇదంతా కల్పితాలు కావాల్సుకొని ఒక భ్రష్టు పట్టించాలని ఒక ప్రాపగండా చేస్తున్నారు తప్ప వాస్తవానికి ఎలాంటి వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్లన్నీ నిరాధారం. దానికి ఒక ఆధారం లేదు, దానికి ఎలాంటి ఒక ఏమంటారు గుర్తింపు అనేది లేని. ఈ రోజున సోకాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి చెప్పమంటే ఏదైనా సులువు అవుతాడు. వాళ్ళది కాంగ్రెస్ ఫ్యామిలీ అనేది ఏదైతే ఉందో రాహుల్ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు త్యాగాలు చేశారు. వాళ్ళు దేశాన్ని గురించి పోరాడారు. వాళ్ళు దేశం గురించి జైల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ జైల్లో ఉన్నారు, అరెస్ట్ కాబట్టాడు. మీరు ఏ జైల్లో పోయి మీరు అరెస్ట్ అయినారు? ఒక లీడర్ని చూపించమన్నాడు. ఒక లీడర్ పేరు చెప్పండి. ఏ లీడర్ ఉండదు స్వాతంత్రం గురించి పోరాడిన లీడర్స్? అంటే వీళ్ళు ఏమంటారంటే ఒక సర్దార్ పటేల్ పేరు మాత్రమే చెప్తారు. సర్దార్ పటేల్ పేరుని మీరు అరువుగా తెచ్చుకున్నారు. సర్దార్ పటేల్ ఆయన కాంగ్రెస్ వాది, మొదటి నుండి కాంగ్రెస్ వాది. మీరు ఆయన అరువు తెచ్చుకుంటున్నారు. ఈరోజు మీరు ఎట్లా ఉంటుందంటే గౌతమ్ బుద్ధుడు హిందుత్వాన్ని వ్యతిరేకించినటువంటి ఆయనను తీసుకొని వచ్చి అరే ఇంక మనకి పుట్టగతులు ఉండాలంటే ఆయన కూడా మనలో కలుపుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఆయన కలుపుకొని ఆయన ఒక దశావతారం కింద 11వ అవతారం కింద చూపిస్తున్నారు. ఇది కాదు మీరు చేయవలసింది వాస్తవాన్ని సమాజానికి చూపించాలి. సర్దార్ పటేల్ అనేవాడు కాంగ్రెస్ వాది. మీరు ఏ విధంగా అంటారు చెప్పండి? మీకు వ్యతిరేకుల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ మీరు తెచ్చుకొని మీరు ఈరోజు సర్దార్ పటేల్ వల్లనే సాధ్యమైంది అని అది రాంగ్ స్టేట్మెంట్. అది మీకు ఎవరూ లేరు, మీకు అసలు దిక్కు దశ ఏమీ లేదు. మీరు పుట్టుకొచ్చింది మొన్న, మీరు పెట్టుకుంది కాషాయ కోసం సంఘ్ పరివారం నుంచి వచ్చిన వాళ్ళు. మీరు విన్నావా? జనసంఘ్ నుంచి వచ్చారు. ఓకే, మీకు మీ చరిత్ర ఎవరికి తెలియదు చెప్పు. మిమ్మల్ని బ్యాన్ చేశారు, మీరు బ్యాన్ కాబట్టారు. అదే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బ్యాన్ కాలేదే. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మేము హిందూ మతాన్ని సృష్టించడం, హిందూ మతాన్ని హిందూ దేశంగా మార్చడమే మా ఒక లక్ష్యం. వల్ల వచ్చింది ఏముంది? ఇప్పుడు అందరూ హిందువులు కదా, మేమందరం హిందువులే. మనమందరం భారతీయులందరూ నా సహోదరులు అందరూ కూడా మనం అందరం హిందువులమే. హిందువులు కాదనే ఇవ్వడనేది నువ్వు కొత్తగా సృష్టించడం వల్ల వచ్చిన లాభం ఏంటి? నీకు వచ్చిన లాభం ఏంటి? దానివల్ల ఏమైనా అభివృద్ధి చెందుతుందా? దానివల్ల కొత్త పథకాలు ఏమైనా వస్తున్నాయా? దానివల్ల ఏమన్నా కొత్త ఉద్యోగాలు ఏమైనా వస్తున్నాయా? ఏమి రావట్లేదే. నువ్వు మతం పేరు మీద, కులం పేరు మీద నువ్వు విడగొట్టి నువ్వు సమాజాన్ని
ఎంతవరకు అది సాధ్యమైనంత వరకు నువ్వు విడగొట్టాలని చెప్పేసి చూస్తున్నావు తప్ప ఇలాంటిది మన లౌకిక ప్రజాస్వామ్యానికి ఇలాంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. అంటే వాళ్ళ ఉద్దేశం ముస్లింల ప్రయారిటీ పెరిగిపోతుంది, దానివల్ల హిందువులకు వాళ్ళు మన స్వాతంత్ర సమరంలో వాళ్ళు కూడా భాగస్వామ్యులు, వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఫైటర్స్. షహనవాజ్ ఎవరైతే ఉన్నారో షహనవాజ్ హుసేన్, మంచి దాదాబాయి నవరోజీ, వీళ్ళందరూ కూడా స్వాతంత్ర వీరులు, మన గురించి ఫ్రీడమ్ గురించి కష్టపడ్డవాళ్ళు. నువ్వు వాళ్ళని ఏ విధంగా కాదని అంటారు? మొదటి సిపాయిల తిరుగుబాటులో 1857లో చేసింది ఎవరు? ముస్లిమ్సే. మీరు ఈ రోజు వాళ్ళని ప్రత్యేకంగా మీరు వేలు పెట్టి చూపించవలసిన అవసరం లేదు. వాళ్ళు కూడా భారతదేశం నిర్మాణంలో మొదటి నుండి ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. వాళ్ళకు ఇవ్వవలసినటువంటి స్థానం ఇవ్వాల్సింది. వాళ్ళు పెరగనివ్వండి, మీరు కూడా పెరగండి. మిమ్మల్ని ఎవరైనా ఎరాడికేట్ చేస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా నిర్మూలిస్తున్నారా? ఎవరు నిర్మూలించట్లేదు. అంటే ఆ రోజు మనకు ఇంగ్లీష్ వారు విభజించి పాలించనే విధంగా ఆ రోజు ఏం పంది కొవ్వు పెట్టి చేయడం, తర్వాత ఆవు కొవ్వుతోటి పెట్టడం, అట్లాంటివి చేసి వాళ్ళు విభజించే ప్రయత్నం చేశారు, వాళ్ళు దెబ్బతిన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? మీరు చేస్తున్నది కూడా అదే కదా. ఇప్పుడు మీరు విభజించి పాలించే మీరు చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు మైనారిటీస్ ఎడ్యుకేషన్స్కి ఉన్నటువంటి స్పెషల్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అవి నిలుపుదల చేసిన మీరు కేంద్రంలో విన్నావా? 6,000 కోట్ల ఫండ్స్ ఏదైతే ఉన్నాయో హయ్యర్ ఎడ్యుకేషన్కి ఇచ్చినటువంటి ఫండ్స్, దాన్ని మీరు స్టాప్ చేశారు. విన్నారా? మైనారిటీ మహిళలు చదువుకోకూడదని చెప్పేసి వాళ్ళు చదువుకోవాలని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఫండ్స్ అన్ని మీరు దారి మళ్లించారు. మీరు ఆ ఫండ్స్ అన్ని ఇక్కడ పోయినాయి. మీరు చేస్తున్నది ఏంటి? మీరు చేస్తున్నది కూడా మీరు డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు. ఇది డెమోక్రసీ లెవెల్లో ఎప్పటికి కూడా ఎలాంటి పక్షాన కూడా ఇవి అంగీకరించబడవు. ఇవి నాట్ యాక్సెప్టబుల్. నువ్వు ఎప్పుడైనా దేశ నిర్మాణం అనేది జరగవలసింది ఓన్లీ ఈక్వాలిటీ, సమానత్వం, సౌభ్రాతృత్వం, తర్వాత ప్రతి ఒక్క మతాన్ని కులాన్ని మనం గౌరవించాలనేది మన పీఠికల్నే ఉంది, మన రాజ్యాంగంలో మనం రాసుకున్నది. విన్నావా? ప్రతి భారతీయ పౌరుడు, భారతదేశ పౌరుడు ప్రతి వానికి ఉన్నటువంటి వాక్ స్వాతంత్రం అయితేనేమి, భావ ప్రకటన స్వాతంత్రం ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఇచ్చారు. సో అలాంటప్పుడు నీకు కలిగిన నష్టమే ఉంది. నీకు ఏ మతాన్ని పోకుండా నేను ఎవరన్నా పట్టుకుంటున్నారా? నీకిన్న ఉన్నటువంటి నీ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకో, వాడుకున్న మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మీరు ఒక మతాన్ని ఒకలాగా కించపరిచే విధంగా చూడటం అనేది ఎంత మాత్రం కూడా ఏమంటారు, రాజ్యాంగ వ్యతిరేకం. ఇది రాజ్యాంగ వ్యతిరేకము, ఇది ఆక్షేపణీయం. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆక్షేపణీయం. ఓకే, థ్యాంక్ యూ.